సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనమైతే ఇండియాస్ అండ్ ఏషియాస్ ఫస్ట్ వాటర్ మెట్రో అది కొచ్చిలో ఉంది. సో మనం ఆ జర్నీ చేయడానికి అయితే వచ్చేసినాము. ఇదిగోండి మీకు ఆ మెట్రో చూపిస్తాను. కనిపిస్తుందా మీకు ఆ మెట్రో? అండ్ మనల్ని అటు సైడ్ ఎండ్ వరకు తీసుకెళ్తుంది మెట్రో. చూడాలి ఇదంతా ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది ఏందనేది. ఇదిగోండి ఇదే మన వాటర్ మెట్రో యొక్క ఎంట్రన్స్. ఐ డోంట్ నో వెదర్ మనకు అంత అలా ఉందో లేదో. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళేసి టికెట్ అయితే తీసుకోవాలి. ఎవరిది వాళ్ళు తీసుకోవాలా? ఫోటో చెక్కా? లోపలంతా అదిగోండి మామూలు మనకి మెట్రోలో ఎంట్రన్స్ టైప్ అయ్యేదంతా. అదిగోండి మొత్తం రూట్స్ అంతా అక్కడ డిస్ప్లే చేస్తున్నారు. కొచ్చి వాటర్ మెట్రోది. మనకి టికెట్స్ టేకింగ్ ప్రాసెస్ అదంతా ఇక్కడే ఉంటుంది, టికెట్ కౌంటర్. వన్స్ మనం టికెట్ తీసుకొని మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు అక్కడ అగైన్ వాట్ డు వి సే రిటర్న్ బోట్ ఉంటుంది. అండ్ దానికి కూడా మనం అక్కడ మళ్ళీ ఇంకోసారి టికెట్ తీసుకోవాలి. సో టికెట్స్ వచ్చేసి 2 times తీసుకోవాలి. లైక్ ఫెర్రీ టైప్స్ అయితే కాదు ఇదంతా. జస్ట్ 1 time తీసుకొని 1 time వెళ్ళి వచ్చేయడానికి అలా కుదరదు ఇక్కడంతా. సో మనమైతే మెయిన్ వెళ్ళడానికి టికెట్ తీసుకున్నాము. టికెట్ తీసుకొని వచ్చేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ వెయిటింగ్ హాల్. వన్స్ అనౌన్స్మెంట్ కానీ కాల్ కానీ వస్తే దెన్ వీ కెన్ గో టు దట్ బోట్ మెట్రో అండ్ వీ కెన్ లీవ్ టు ద ప్లేస్ వీ వాంట్. ఐ థింక్ మెట్రో వచ్చినట్టుంది, అదే బోట్ మెట్రో వచ్చినట్టుంది. సో మనమైతే వెళ్దాము. నాకు కొంచెం డౌట్ కొడుతుంది ఇదంతా షూట్ చేయనిస్తారా లేదా అని. బట్ షూట్ చేద్దాము, ఏదైతే అదైంది. లాస్ట్ మినిట్లో డిలీట్ చేయమంటే డిలీట్ చేసేద్దాం. ప్రస్తుతానికైతే షూట్ అయితే ఖచ్చితంగా చేద్దాము. మనమైతే మన ట్రూప్తో ఇక్కడికి వచ్చేసినాము. చూడండి మన ట్రూప్ 5 members. వీఆర్ రెడీ విత్ ద ట్రూప్. అండ్ తిరుపతి గుళ్ళో ప్రదక్షిణాలు చేసినట్టు మనం బాగా 2 ప్రదక్షిణాలు చేసి వెళ్తున్నాము. చూడండి మన ప్రదక్షిణాలు లైన్ ఇక్కడి నుంచి తిరిగేసి మళ్ళీ అక్కడికి వెళ్తుంది. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. కాకపోతే ఇది అనేది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మనము. మళ్ళీ ఎక్కడ వస్తాయో ఏమో తెలియదు కానీ కదా, ఉన్న ఒకటైనా మంచిగా ఎక్స్పీరియన్స్ చేయాలి. సో వీఆర్ ఆన్ దట్ ప్రాసెస్. ఇదిగోండి మనం వెళ్తున్న మెట్రో బోట్. జనరల్ ఫెర్రీస్కి మెట్రో బోట్స్కి చాలా తేడా ఉంది. జనరల్ ఫెర్రీస్ అనేటివి ఓపెన్ టాప్, అంటే ఈజీగా, అంటే ఏదో పాత కాలం కదా ఓపెన్ ఫెర్రీస్ అన్నీ. ఈ మెట్రోస్ చూడండి కొంచెం టోటలీ డిఫరెంట్ అయితే ఉంటుంది. ఇదిగోండి దిస్ ఈస్ అవర్ మెట్రో బోట్. అవునరా, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మనం వైపిన్ ఐలాండ్కి వెళ్తున్నాము. ఎస్, మనకు ఓ నైస్. ఇక్కడ చూడండి నార్మల్ లాంగ్ ఒక ఫెర్రీ అయితే వెళ్తుంది. వెల్కమ్ టు ద ఇండియాస్ ఫస్ట్ వాటర్ మెట్రో బోట్. అబ్బా, ఆల్ ద సీట్స్ దట్ వీ నీడ్ ఆర్ ఆక్యుపైడ్. ఏరా అక్కడ లేదా? లేదు. వచ్చేసేయండి పద, మనం లాస్ట్లో నిలబడదాం పద. మనకి ఇంకేం దిక్కులేదు, సీట్స్ అన్నీ ఆక్యుపై అయిపోయాయి. సో జస్ట్ మిర్రర్ నుంచి చూపించడమే. ఇంకా మెయిన్ ఇదే మన మోటో ఇప్పుడు. అంటే మనం ఫస్టే వచ్చింటే ఖచ్చితంగా మనకు సీట్స్ అనేటివి ఉండేటివి. కానీ ఇప్పుడు ఈ సీట్స్ ఇదంతా చాలా కష్టం అయిపోయింది. మన వాళ్ళందరూ అటు సైడ్ ఉన్నారు. బ్రో కొంచెం ఇదిగోండి. మనకు కొచ్చి అనేది
హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఐలాండ్ లాగా ఉంటుంది, హాఫ్ ఆఫ్ ద పార్ట్ మెయిన్ ల్యాండ్ లాగా ఉంటుంది. సో మనం ఇప్పుడు విపిన్ అనే ఐలాండ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా మన మెట్రో అయితే స్టార్ట్ చేయలేదు. ఈ బోట్లో మొత్తం 2 టైప్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఈ బోట్ మొత్తం 90 మెంబర్స్ని క్యారీ చేస్తుంది. 50 సీటింగ్ అండ్ 40 స్టాండింగ్. మన వెనకలో మంచిగా డిస్ప్లే కూడా ఉంది. ఇది బిల్ట్ బై కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, కొచ్చి, ఇండియా. అక్కడ మనకు ఒక జనరల్ టైప్ ఫెర్రీ కనిపిస్తుంది అనుకుంటా. అండ్ మన మెట్రో బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మామూలుగా ఫెర్రీ అయితే కొంచెం స్లోగా వెళ్తుంది, ఈ మెట్రో బోట్ కంపారిటివ్లీ ఫాస్ట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డోరు, ఇదే కెప్టెన్స్ కాక్పిట్. మామూలుగా ఇంజన్ అనేది బ్యాక్ సైడ్ ఉంది. అసలు బోట్ అనేది మనకు చాలా అంటే చాలా స్పీడ్ అయితే ఉంది. మీకు చూపిస్తాను. మనకు ప్యారలల్గా ఒక ఫెరీ అయితే వెళ్తుంది. అదేదో కొంచెం మంచిగా లైటింగ్ అంతా బాగుంది. కాక్పిట్లో కలవలేదు నాకు తెలిసి. సో గైస్, మీకు ఈ బ్లాగ్ చేసి చూపించడానికి నేను చాలా కష్టపడుతున్నాను. మీకు కనుక ఈ వీడియో కానీ నా ఎఫర్ట్స్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. అండ్ మీకు ఇంకా చూపిస్తాను. ఇందాక ఈ కాక్పిట్ మొత్తం బోట్కి బ్యాక్ సైడ్ ఉండే, ఇప్పుడు రొటేట్ అయ్యి మొత్తం ఈ కాక్పిట్ ఈ సెట్ అంతా మనకు ఫ్రంట్ సైడ్కి అయితే వచ్చేసింది. అండ్ ఇది ఒక ఐలాండ్, అక్కడ కన్స్ట్రక్షన్ దగ్గర ఒక ఐలాండ్ ఉన్నట్టుంది. అఖిల్ అక్కడ కనిపిస్తుందా కన్స్ట్రక్షన్ దగ్గర పెద్ద షిప్? షిప్ యార్డ్ అది. ఓ సారీ, అది కన్స్ట్రక్షన్ కాదు, అది పోర్ట్, కొచ్చి పోర్ట్ అది. సో మన వాళ్ళు అయితే సూపర్ ఎంతూసియాజం చూపిస్తున్నారు. నేను మీ ఫొటోస్ అయితే వేయట్లేదు. అండ్ నాకైతే సూపర్ అంటే సూపర్ హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే దిస్ ఈస్ ద ఫస్ట్ ఫస్ట్ ఏషియాస్ వాటర్ మెట్రో. సో ఎవరికైనా ఖచ్చితంగా హ్యాపీగానే అనిపిస్తుంది వైల్ ట్రావెలింగ్ ఇన్ దిస్. ఇదిగోండి మీకు దూరంగా కొచ్చి యొక్క షిప్ యార్డ్ అయితే కనిపిస్తుంది అనుకుంటా. ఇది వైడ్ యాంగిల్ కెమెరా కాబట్టి అంత ఈజీగా కనిపించకపోవచ్చు, బట్ అదే కొచ్చి యొక్క షిప్ యార్డ్. ఎందుకంటే మనము ఎంట్రీ ఇటు సైడ్ నుంచి అయితే అయ్యాము. పబ్లిక్లో తీసేటప్పుడు మనకు షై ఆక్వర్డ్నెస్ అన్నీ పోవాలని చెప్పి నేను మళ్ళీ అందరిలోనే బ్లాగ్ తీస్తున్నాను. మీకు చూపిస్తాను చూడండి. ఇది యాక్చువల్గా అంటే ఎగ్జిట్ అని ఉంది, బట్ ఇటే ఎంట్రీ, మనకు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రెండు ఇటు పక్క నుంచే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మెట్రో బోట్ అంతా ఇలా ఉంటుంది. సీటింగ్ అయితే మొత్తం 50 కెపాసిటీ అండ్ స్టాండింగ్ మొత్తం 40 కెపాసిటీ. దీని బేసిస్ మీద ఈ బోట్ అయితే రన్ అవుతుంది. అండ్ మనకి ఈ బోట్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, లైక్ ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కానీ, ఇలా అంతా. మన వాళ్ళందరూ బాగా గుంపు కట్టి మరీ వీడియోస్ తీస్తున్నారు. మీకు కనిపిస్తుందా? అసలు ఎంత స్పీడ్ అయితే నార్మల్ ఫెరీస్తో కంపేర్ చేసుకుంటే చాలా హైగానే ఉంది. అండ్ అక్కడ మీకు దూరంగా కనిపిస్తుంది అనుకుంటా కొచ్చిస్ పోర్ట్ యార్డ్. అండ్ ఇక్కడ కూడా చాలా ఫెర్రీస్ అయితే రన్ అవుతున్నాయి. ఫెర్రీస్ ఆర్ టూ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ మెట్రో. మనకు ఈ సర్వీసెస్ వచ్చేసి 2021 డిసెంబర్లో అయితే స్టార్ట్ అయినాయి. ఆల్మోస్ట్ 75 బోట్స్ 15 రూట్స్తో ఉంటుంది. మనం వెళ్ళి ఈ విపిన్ ఐలాండ్కి, కొచ్చి స్టేషన్ నుంచి విపిన్ ఐలాండ్కి మనకు ఛార్జ్ వచ్చేసి 30 రూపీస్ పడింది. మళ్ళీ అక్కడ రిటర్న్ ఛార్జ్ కూడా సేమే ఉంటుంది అనుకుంటున్నాను. చూడండి గైస్, మీకు నాకు తెలిసినంత వరకు షిప్ యార్డ్ అయితే కనిపిస్తుంది. అక్కడ ఆ షిప్ చూడండి ఎంత పెద్దగా ఉందో, పక్కన చిన్న ఫెర్రీ చూడండి. రెండింటికి డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. నేనైతే ఇంత పెద్ద షిప్ని చూడడం ఇదే ఫస్ట్ టైము. నిజంగా ఇది బావనాల్సిన మూమెంటే, ఎందుకంటే నేను ఇంతవరకు ఎప్పుడు ఇంత పెద్ద షిప్ని అయితే చూడలేదు. ఆ షిప్ పక్కన ఒక చిన్న ఫెర్రీ చూడండి ఎంత ఉందో. ఈ డోర్ మనకు ఓపెన్ చేస్తే ఇంకా బాగుంటుంది.
కానీ ఈ డోర్ మనకు ఓపెన్ చేయరు, ఎందుకంటే బికాస్ ఆఫ్ సేఫ్టీ. 30 రూపీస్కి నాకు ఇది వర్తే అనిపిస్తుంది, మ్యాక్సిమం వర్తే. ఎందుకంటే ఫెర్రీ రైడ్ అనేది అంటే ఇది ఒక ఫెర్రీ రైడ్గానే కన్సిడర్ చేయండి. ఫెర్రీ రైడ్ అనేది మామూలుగా ఎక్కడ చూసినా కొంచెం ఎక్స్పెన్సివే ఉంటుంది, బట్ ఇక్కడికి వచ్చేసరికి 30 రూపీస్ అంటే చాలా వర్త్ ఇది. అండ్ ఇది ఎంఎస్సి షిప్, ఇక్కడ కనిపిస్తున్న షిప్ చూడండి, అక్కడ కనిపిస్తుంది చూడండి, ఎంఎస్సి షిప్. అందులో నాకు తెలిసి కంటైనర్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి, కనిపించడం అయితే కంటైనర్సే కనిపిస్తున్నాయి. అండ్ ఇటు సైడ్ చూస్తే మనకు పైలట్ క్యాబిన్, అందులో మనకు సీసీ కెమెరాస్ అన్నీ ఉన్నాయి విత్ అంటే ఈ బోట్ కంట్రోల్తో పాటు సీసీ కెమెరాస్ ఇవన్నీ ఉన్నాయి. మొత్తం సూపర్ కదా. ఎక్కడ ఐలాండ్ ఇంకా దూరం ఉన్నట్టుంది, ప్రస్తుతానికి అయితే పోర్ట్ వచ్చింది మనకు. ఇంకా స్ట్రైట్గా 2 కొండలు కనిపిస్తున్నాయి చూడండి, ఆ 2 కొండలు దాటేస్తే ఇంకా మనకు అరేబియన్ సీనే. ఇంకా తర్వాత ఏ ల్యాండ్ అయితే ఏముండదు, మొత్తం అరేబియన్ సీ. ఇప్పుడు మనం వెళ్తుంది కూడా అరేబియన్ సీలోనే, కాకపోతే పోర్ట్ ఈ పెద్ద పెద్ద షిప్స్ కాదు అరేబియన్ సీ. ఈ షిప్స్ అన్ని లోపల రావడానికని ఆ గ్యాప్ ఉన్నట్టుంది, కానీ ఈ షిప్ మాత్రం చాలా హ్యూజ్, చాలా అంటే చాలా హ్యూజ్. చూడండి గైస్, అదే మనం ఇందాకటి నుంచి మాట్లాడుతున్న పెద్ద షిప్ ఎంత హ్యూజ్ ఉంది. ఈ షిప్సే ఎంత ఉన్నాయంటే ఇంకా మనం ఆ టైటానిక్ని కంపేర్ చేసుకుంటే అది ఎంత ఉంటుందో. అంటే మునిగిపోయింది, మనం కంపేర్ చేయలేంలే అసలు. వామ్మో, మామూలుగా మనకి ఫెర్రీనే పెద్దది అనుకుంటాము, అక్కడ మీకు కనిపిస్తుందో లేదో నేను చూపిస్తాను క్లియర్గా. చూడండి అక్కడ ఒక ఫెర్రీ వెళ్తుంది, ఫెర్రీ చూడండి ఎంత చిన్నగా ఉందో బోట్ షిప్తో కంపేర్ చేస్తే. అంటే మనకు ఖచ్చితంగా ఆ షిప్ని చూస్తే వెళ్ళాలి ఎక్కాలి అనిపిస్తుంది, బట్ మనకంతా అలో ఉండదు, ఎందుకంటే ఇదంతా ఇంటర్నేషనల్ వాటర్స్ కాబట్టి. ఎన్ని కంటైనర్స్ అసలు, మనం ఆ కంటైనర్స్ పక్కన ఇంత చిన్నగా ఉంటాము, అలాంటివి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 1000 to 1000 పైనే ఉన్నాయి కంటైనర్స్ కూడా. చాలా చాలా హ్యూజ్ ఈ షిప్ అయితే. దీని లెంత్ ఆల్మోస్ట్ ఒక 600 to 700 మీటర్స్ ఉంటుందేమో. ఎరా 600 to 700 మీటర్స్ ఉంటుందా? తోకుంది అసలు. మీకు బ్యాడ్జింగ్ కనిపిస్తుందా, ఎంఎస్సి అని, అదే ఈ బోటు. ఈ బోట్ని చూడడానికి అంటే ఈ మెట్రో రైడ్ చేయడానికనే మేము తొందరగా రెడీ అయిపోయి తొందరగా వచ్చాము. సో ఫైనలీ మాకైతే ఈ మెట్రో జర్నీ టోటలీ వర్త్. మేము పెట్టిన 30 రూపీస్కి టోటల్ వర్త్ ఇది. అండ్ ఇంకా మనకు ఐలాండ్ అయితే దగ్గరికి రాలేదు, మళ్ళీ మనం సేమ్ రూట్లోనే వస్తాం అనుకుంటాను రిటర్న్ రావాలంటే. ఎంఎస్సి అనేది నాకు తెలిసినంతవరకు ఏదో పెద్ద బ్రాండ్ అన్నట్టే ఉంది, బ్యాడ్జింగ్ చాలా చోట్ల అయితే కనిపిస్తుంది. మనకు ఇక్కడ చూడడానికి చాలా ఐలాండ్స్ అయితే ఉన్నాయి, బట్ మనమైతే జస్ట్ ఓన్లీ 1 ఐలాండ్, అది విపిన్ ఐలాండ్కి అయితే వెళ్తున్నాము. అక్కడ కూడా మనకి ఎక్కువసేపు అయితే ఉండదు, ఎందుకంటే లాస్ట్ బోట్ వితిన్ 20 మినిట్స్లో అయితే ఉంటుంది. మనం ఎంత చూసినా 20 మినిట్స్లో చూసేసి మళ్ళీ మనం బోట్కి రిటర్న్ అయిపోవాలి. బోట్ అని వస్తుంది, ఇది మెట్రోకి రిటర్న్ అయిపోవాలి మనము. అరే ఏంద్రా, మామూలుగా ఇప్పుడైతే కొంచెం మంచి ఫీల్ వస్తుంది, ఎందుకంటే వేవ్స్ మీద ఇలా వెళ్తుంది. స్పీడ్ అయితే బాగానే ఉంది నార్మల్గా. నేను ఎక్కిన ఫెర్రీస్ అండ్ బోట్స్తో కంపేర్ చేస్తే దీని స్పీడే చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ మనకు అన్ని రకాలైన నెసెసరీ ప్రికాషన్స్ అయితే తీసుకున్నారు, లైక్ లైఫ్ జాకెట్స్ కానీ, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కానీ, ఇలా మొత్తం అన్ని రకాల సేఫ్టీస్ అయితే తీసుకున్నారు. అండ్ మీకు అటుపక్క అది నైట్ అయిపోయింది, చూపించినా కనపడదు అనుకుంటున్నాను. అసలు విజువల్స్ అయితే సూపర్ ఉన్నాయి. నైస్ అసలు ఇదంతా. మనల్ని ఇప్పుడు ఓవర్టేక్ చేసి ఇంకొక మెట్రో అయితే వెళ్ళిపోయింది. సో ఫైనల్లీ మనమైతే విపిన్ ఐలాండ్కి అయితే వచ్చేసాము.
ఏదో వైపినో విపినో మనకి ఎందుకు చెప్పు, వచ్చామో లేదా అంతే. ఓకే ఓకే, వైపిన్ అంట. ఓకే, వైపిన్ అంట. వైపిన్ ఐలాండ్కి అయితే వచ్చేసినాము. ఇదిగోండి ఇదే షోర్ వచ్చేసి. అండ్ అందరిలో ఇంకా దిగడమే, వెళ్ళేసి దిగి ఏముందో ఈ ఐలాండ్లో కొంచెం చూసేసుకొని మళ్ళీ ఇంకా రిటర్న్ అయిపోవడమే. ఇంకా ఇంకా చూపిస్తూ మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా మిగతా విషయాలన్నీ మాట్లాడతాను. సో గైస్, మనమైతే వైపిన్ ఐలాండ్కి అయితే వచ్చేసాము. మెట్రో అయితే దిగుతున్నాము. లోపలికి వెళ్ళేసి ఏమేమి ఉన్నాయో కొంచెం చూసేసుకొని అండ్ మనం రిటర్న్ అయిపోదాము. యా, మన వాళ్ళు అయితే తొందరగా వెళ్ళిపోతున్నారు. మనమే లాస్ట్. మెయిన్గా ఈ వైపిన్ ఐలాండ్లో ఏముంది అసలు, వాట్స్ స్పెషాలిటీ అబౌట్ ఇట్ అనేది మనం ఖచ్చితంగా చూడాలి కదా. 30 రూపీస్ పెట్టొచ్చామంటే మనకి చేసిన జర్నీ వర్త్ ఇట్. బట్ వచ్చిన డెస్టినేషన్ ఏ దానికి వర్తో తెలియదు కదా. సో మనకైతే ఈ కార్డ్ ఇచ్చారు. మనం ఎంట్రీ అప్పుడు అండ్ ఎగ్జిట్ అప్పుడు ఈ కార్డు వీళ్ళకి ఇస్తే వీళ్ళు మనల్ని అయితే అటు సైడ్కి పంపిస్తారు. అఖిల్ ఇద్దో ఇచ్చేసి. ఓకే, మనమైతే సక్సెస్ఫుల్గా వైపిన్ ఐలాండ్ లోపలికి అయితే వచ్చేసాము. ఇది ఐలాండ్ ఏంటో మనకైతే పెద్దగా ఐడియా లేదు. మనం ఎంత దూరం నుంచి ఎంత దూరం వరకు ట్రావెల్ చేసి వచ్చినాము. అండ్ ఇదిగోండి ఇక్కడ మనకు ఫెర్రీస్ ఉన్నాయి. అదైతే ఫిషింగ్ బోట్. ఇదిగోండి అక్కడ వెళ్తుంది, కనిపిస్తుందా? అదైతే ఫిషింగ్ బోట్. ఇదిగోండి ఇది ఫెర్రీ. ఈ ఫెర్రీలో మనకు ఇటు సైడ్ ఎండ్ నుంచి వెహికల్స్ని అటు సైడ్ ఎండ్కి అయితే తీసుకెళ్తారు. ఇందులో మనకు బైక్స్, మ్యాక్సిమము బైక్స్ ఉంటాయి అండ్ కార్స్ ఉంటాయి, చిన్న చిన్న ఆటోస్, వెహికల్స్ ఇట్లాంటివన్నీ ఇందులో ఉంటాయి. చూడండి అసలు మనం యాక్చువల్గా అరేబియన్ సీలో అయితే ఉన్నాం. ఎన్ని అరేబియన్ వాటర్. ఇంకొకటి ఇదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తుందా పెద్ద షిప్, ఇప్పుడే ఎంటర్ అవుతుంది మనకు కొచ్చి పోర్ట్లోకి. ఆహా, ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి చూడాలి అని అనుకుంటాము. సో ఫైనల్గా చూసేస్తున్నాము. ఎంత పెద్దగా ఉందంటే చాలా వ్యాస్ట్, చాలా పెద్దగా ఉంది ఇది. ఇదండి ఇది యాక్చువల్ పోర్ట్. ఇదైతే చాలా అంటే చాలా హ్యూజ్ ఉంది. మీకు వీడియోస్లో కొంచెం తక్కువ కనిపించవచ్చు కానీ యాక్చువల్గా చూస్తే మాత్రం చాలా పెద్దది ఇది. మనకు ఇక్కడ మంచిగా డ్రోన్ షాట్స్ తీసుకుందాం అనుకున్న మన దగ్గర డ్రోన్ లేదు. అండ్ ఇక్కడ మెయిన్గా పర్మిషన్ కావాలి, ఎందుకంటే ఇదంతా లోకల్కి సంబంధించింది కాదు, ఇంటర్నేషనల్కి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా పర్మిషన్స్ అనేటివి కావాలి. ఇదిగోండి ఇక్కడ మామూలుగా ఫిషింగ్ బోట్స్ ఇలాంటి చిన్నవి అయితే తిరుగుతూ ఉంటాయి. లోపల కెప్టెన్స్ క్యాబిన్లో చూశాను. ఆ కెప్టెన్స్ క్యాబిన్లో ఒక సెన్సార్ టైప్లో ఉంది. లైక్ ఎట్లా అంటే మన బోట్కి చుట్టుపక్కల ఏమన్నా అబ్స్ట్రాకిల్స్ కానీ ఇంకో బోట్స్ కానీ షిప్స్ కానీ ఉన్నాయా అని అదే స్కాన్ చేసేది. అసలు సూపర్ ఉంది ఇదంతా. మీకు దూరంగా కనిపిస్తుందా? ఇది పెద్ద షిప్. ఏది రైట్ సైడ్కి ఉండేది పెద్ద షిప్, దానికి జస్ట్ లెఫ్ట్ సైడ్లో ఉండేది చిన్న షిప్. అవి రెండు క్రాస్ అవుతున్నాయి. మీకు మొత్తం టాప్ యాంగిల్ విజువల్స్ చూపిస్తాను, ఇక్కడ ఎంతమంది ఉన్నారు అనేది. ఇదిగోండి మీకు ఫిషింగ్ బోట్ కనిపిస్తుందా ఇక్కడ. ఈ ఫిషింగ్ బోట్స్ కొంచెం ఏదో డిఫరెంట్ టైప్గా ఉన్నాయి. అంటే మన వైజాగ్ శ్రీకాకుళం సైడ్లో టైప్ కాకుండా కొంచెం ఇదంతా డిఫరెంట్ ఉంది. మన వాళ్ళు అయితే అందరూ వెళ్ళిపోయినారు చూడండి, నన్ను వదిలిపెట్టేసి. సో గైస్, మీకు నేను ఈ విజువల్స్ అందించడానికి నేను సరిగ్గా ఈ విజువల్స్ని చూడకోకుండా మీకు అందిస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. నాకు చెప్తున్నాను కదా, నాకు మంచిగా సపోర్ట్ ఇస్తే నేను తోపు కంటెంట్ ఇస్తాను మీకు. సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు.
అక్కడ పెద్ద పెద్ద వెహికల్స్ వస్తున్నాయి గైస్, మీకు అదంతా చూపిద్దామని మళ్ళీ వెళ్తున్నాను ఇక్కడికి. ఇదిగోండి ఇక్కడ మీకు ఒక లైన్ కనిపిస్తుందా బైక్స్ది, ఇవన్నీ అటు సైడ్ పోర్ట్కి వెళ్ళడానికి ఫెర్రీలో. వీళ్ళు ఆల్రెడీ టికెట్ తీసుకొని ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈసారి వచ్చిన ఫెర్రీలో ఆటో ఉంది, కార్ ఉంది, అంబులెన్స్ ఉంది, వ్యాన్ ఉంది, అన్నీ ఉన్నాయి. చూపిస్తాను, ఒక్కొక్క వెహికల్ వెళ్తూ ఉంటుంది కదా. ఇదిగోండి ఆటోస్, బైక్స్, స్కూటీస్. అది అంబులెన్స్ కాదు, అంబులెన్స్ అంత సైజ్ వ్యాన్ అది. అండ్ ఇదిగోండి ఇక్కడ మీకు ఆ బోట్ కనిపిస్తుందా, అది ఏదో కొంచెం పార్టీ వైబ్స్ వస్తున్నాయి అది చూస్తుంటే, బ్లూ కలర్ అంతా. సో ఇన్ని వెహికల్స్ ఈ ఫెరీలో వస్తాయి ప్రతిసారి, ఎన్ని కార్స్, ఎన్ని బైక్స్, అసలు చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ వెహికల్స్ అయితే. సో ఫైనల్గా ఇవైతే కిందికి వచ్చేస్తాయి. నెక్స్ట్ ట్రిప్కి వెళ్ళాల్సిన బైక్స్, స్కూటీస్ అన్నీ మళ్ళీ లోడ్ అయితే మళ్ళీ వెళ్ళిపోతాయి. నాకు ఈ ప్లేస్ వదిలి వెళ్ళబుద్దే కావట్లేదు, చాలా నచ్చింది నాకు ఈ ప్లేస్. ఇదిగోండి ఫైనల్ లాస్ట్ వెహికల్ అయిన ఈ కార్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఒక్కొక్క వెహికల్ వెళ్తుంది చూడండి, సైకిల్, బైక్స్ అవన్నీ ఇప్పుడు మళ్ళీ అన్నీ వరుసగా వెళ్ళిపోతాయి. టికెట్ ఇచ్చేసి వాళ్ళకు మనకు కావాల్సిన విజువల్స్ అయితే మంచిగా దొరికినాయి ఇక్కడ. ఈ వీడియో లెంతీ అయినా పర్లేదు, నేను మంచిగానే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఆటో ఇప్పుడు లోడ్ అవ్వాల్సింది. ఇదిగోండి కారు, ఆటో, అండ్ అక్కడ మీకు కనిపిస్తుందా లారీ కూడా లోడ్ అవుతుంది చూడండి ఫెర్రీలోకి, విచ్ ఇస్ ఆసమ్ అనే చెప్పుకోవాలి. లారీ, నెక్స్ట్ వెనకలో ఒక వ్యాన్, చాలా వెహికల్స్ అయితే లోడ్ అవుతున్నాయి ఆ ఫెర్రీలోకి. ఇదిగోండి ఇక్కడ రూట్ మ్యాప్ అయితే ఉంది, లైక్ ఈ ఫెర్రీ ఈ టూరిస్ట్ మ్యాప్ మొత్తము, వాటర్ మెట్రో ఎక్కడి వరకు అయితే వెళ్ళగలుగుతుందో. ఆల్మోస్ట్ 18 ప్లేసెస్ ఉన్నాయి. స్లో ఛార్జింగ్ ఇదిగోండి ఇక్కడ ట్యాప్ అయితే చేస్తారు, మనకు ఈ రాడ్స్ అయితే ఓపెన్ అవుతాయి అంతే. ఇదిగోండి ఇందాక తీసుకున్న టైప్ ఆఫ్ కార్డే మనకు మళ్ళీ ఇస్తారు. ఈ కార్డు ఎక్కడికి వెళ్ళదు బయటికి, ఈ కాంపౌండ్ దాటి. ఇదిగోండి మొత్తం మెట్రో అయితే ఇలా ఉంటుంది, మెట్రో స్టేషన్ ఇది. మనము ఐలాండ్ అంటే ఏ టైప్లో ఎక్స్పెక్ట్ చేసినాము, మన భవానీ ఐలాండ్ టైప్లో ఎక్స్పెక్ట్ చేసినాము, విజయవాడలో ఉంది కదా. కాకపోతే ఇక్కడ అలా ఏం లేదు. సో నెక్స్ట్ బోట్ 20 మినిట్స్లో ఉంటుంది, అదే లాస్ట్ బోట్ అనేసరికి మేము జస్ట్ బయట కొన్ని రఫ్ విజువల్స్ తీసుకొని ఇంకా టికెట్ తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇంకా బోట్ నాకు బోటే పట్టుకుంది. ఇది మెట్రో రాగానే మనం మెట్రో ఎక్కేసి మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాము. అక్కడికి వెళ్ళేసి ఇప్పుడు యాక్చువల్ మెట్రో ఎక్కి లులు మాల్కి వెళ్తున్నాము. యాక్చువల్గా అంటే మన కెమెరాలో ఛార్జింగ్ అయితే చాలా తక్కువ ఉంది, 20 ఉంది. ఇఫ్ పాసిబుల్ ఈ ఛార్జింగ్ వల్ల అయితే నేను ఖచ్చితంగా లులు మాల్ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. ఆర్ ఎల్స్ ఇంకా ఈ రోజుకైతే ఈ 3 వీడియోసే కంటెంట్ నాకు. సో గైస్ మనకు ఇందాక ఎలా అయితే లైన్ పాటించామో సేమ్ అలానే మళ్ళీ ఇప్పుడు రిటర్న్లో కూడా లైన్ ఉంది చూడండి. సో గైస్ మాటల్లోనే మన మెట్రో కూడా వచ్చేసింది. అదిగోండి కెప్టెన్స్ కూడా ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. ఇదిగోండి ఇదే మన మెట్రో, అంటే ఇప్పుడు రిటర్న్ వెళ్ళే మెట్రో ఇది. మనకి ఈసారన్నా ప్లేసెస్ ఉన్నాయో లేదో తెలీదు, ఉంటే బాగుంటుంది. వెళ్తుందండి అభియాన్ పక్కన. సో గైస్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందు మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.